అంటే తెలంగాణలో బాగా అల్చల్ చేసింది కదా గురుగారు. అట్లా కొంతమంది వచ్చారు, లక్షల కోట్లు ఇచ్చేవాళ్ళు గోప్యంగా వచ్చారు స్వామి. దాన్ని ఏమైనా క్యాచ్ చేసుకుందాం ఉండాలి. ఆ అమ్మాయి ఒకవేళ దురుద్దేశం ఉన్నా కూడా బయటికి ఎందుకు రాలేదంటే, ఈ శ్రీనివాస అమ్మాయిని నువ్వే అని శాశ్వతత్వాన్ని ఒకటి క్రియేట్ చేశాడు అక్కడ. వర్షిని రావడం చేత ఈ అమ్మాయి బయటకు వచ్చేసరికి ఈ అమ్మాయికి ఏమైందంటే భయం పుట్టుకొచ్చింది. ఇక అయిపోయింది, అమ్మాయి గాల్లోకి వచ్చేసింది దీపం లాగా. ఇక ఉంటామో ఆరిపోతామో అనే సమయానికి ఇప్పుడు మన దాకా రావడానికి గల కారణం ఏంటంటే, ఓహో అంటే ఈయన వ్యక్తిగతంగా నన్ను ఉపయోగించుకొని మోసం చేశాడు కాబట్టి, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు కాబట్టి, ఇక దీనికి అడ్డు కట్ట వేసే అవకాశాలు అనేది ఆ అమ్మాయి బయటకు వచ్చింది. మీరు అన్నట్టుగా ఆవిడ స్వార్థం ఒకవేళ ఉన్నా కూడా ఈ రోజు నిజ నిజాలన్నీ బయట పెట్టడానికి వచ్చినందుకు అప్రిషియేషన్ ఒకటి ఇవ్వాలి. అది బయటకు వచ్చింది. శ్రీనివాస్ తర్వాత బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రీనివాసు ఎంతటి దరిద్రంలో ఉన్నాడంటే స్వామి, నాకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఎప్పుడైతే వర్షిని పట్టుకున్నాడో అప్పటి నుంచి మొదలైంది చూడండి స్టంటింగ్. అంత ముందు వరకు దరిద్రం. ఇక అప్పటి వరకైనా శ్రీనివాస్ ఏడవైనా లొల్లి నడిచింది కానీ సపోర్టింగ్ మొత్తం అడ్డుకోలేరు ఎవరు కూడా. అవును. ఇప్పుడు ఈ వర్షిని వచ్చింది చూడు, అమ్మ మహాతల్లి ఎలాంటి అడుగు పెట్టిందంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయాయి. ఇప్పుడు వర్షిని ఫీల్ అయిపోయి ఏమనుకుంటారు, ఇది ఎక్కడ గోలరా బాబు దాయపడవాడు అంటే, అక్కడ రాజేష్ నాథ్ అగోరా కూడా ఈమె వల్ల 8 నెలలు సఫర్ అయ్యాడట. ఇందాక లైవ్ కాల్లో చెప్పిండు. ఈమె ఆవిడ వల్ల ఏం సఫర్ అయ్యిండు, ఆడియో కాల్ అన్ని వీడియో కాల్ అన్ని బయటికి రావడు, ఆశ్రమంలో ఉన్న విషయాలన్నీ బయటికి వేసాడు ఇన్స్టాగ్రామ్ లో. ఇవన్నీ వేయడం వల్ల ఒక అఘోరాల ఒక అధిపతి ఒక పెద్ద మనిషికి అవమానమా కాదా? ఈయన జీన్స్ వేసుకుంటాడు, టీ షర్ట్ వేసుకుంటాడు, అన్ని ఆడియోలు రిలీజ్ చేసింది. అంటే ఈవిడ అడుగు అక్కడ కూడా పవర్ఫుల్ గానే పనిచేసింది. ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాస్ చూసండి, తాళి కట్టిన తర్వాత ఏమైందంటే బాగా గమనించాల్సిన విషయము, శ్రీనివాస్ మొత్తం అఘోరాల అఖాడాల నుంచి లెటరే వచ్చేసింది ఈయన అఘోరా కాదని. అదే పవర్ఫుల్ చూసారా? 3 రోజులు పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు? ఒక ఫోన్ కాల్ పోయింది స్వామి మంగళగిరి నుంచి. పోయిన తర్వాత అవాయిడ్ చేయడానికి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు. ఒక అమ్మాయి వర్షిని ఏమడిగిందంటే, నీ ఫోన్లన్నీ ట్రాప్ అవుతున్నాయి ఏదో వర్డ్ లైవ్ గా చెప్పింది అమ్మాయి కాల్లో. బిగ్ టీవీలో కూర్చున్నారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కొత్త సిమ్ కార్డ్ వచ్చింది. ఆ సిమ్ కార్డ్ నెంబర్ నాకు ఇందాకనే వచ్చింది 1 అవర్ క్రితము. కొత్త సిమ్ నెంబర్ మార్నింగ్ వచ్చిన తర్వాత మోడ్లో మాట్లాడినప్పుడు ఎవరు అని కనుక్కొని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అట్లున్నప్పుడు పోలీస్ అధికారుల పాత నెంబర్ల మీద ట్రేసింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఓపెన్ గా ఛాలెంజ్ ఏం చెప్తున్నా శ్రీనివాస్కి, ఈ ట్రేసింగ్లు, అమ్మాయిల అవమానాలు, నువ్వు అదని ఇదని అనుకంటే డైరెక్ట్ గా వచ్చి నువ్వు మహిళా అధ్యక్షులను కలిస్తే అందరూ ఒక విధంగా మాట్లాడి గంట సేపు హల్చలవుతుందేమో స్వామి. తర్వాత అయితే ఒక సామరస్యత వస్తుందా లేదా? దొంగలాగా అంత దూరం పోయినావు, నువ్వు దొంగ అయినా అని చెప్పి అఖాడాలు వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను నిజంగా కంకణం కట్టుకున్నాను రుజువు చేయాలని. 15 రోజుల క్రితం నన్ను ఏమన్నాడు తెలుసా స్వామి? ఫోన్ చేసినప్పుడు ఆయన గారు ఇంకొక గురువు గారిని సంబోధిస్తూ, ఎవడొచ్చినా సరే నన్ను ఆపేటోడు లేడు అని అన్నాడు. నిన్న సాయంత్రము అంబేద్కర్ గారు తిట్టిన వీడియో విన్నా స్వామి. ఎంత హక్కు నీకు? నువ్వు అసలు నీకు సనాతన ధర్మం మీద ఏముంది? ఆయన ఎంత పోరాడాడు అక్కడ, ఆయన ఎంత చేశాడు. శ్రీనివాసు దురదృష్టం ఏంటంటే, ఈరోజు ఈ మధ్యప్రదేశ్ లో ఉన్న అఖాడాల మండలేశ్వర్లు అంబేద్కర్ గారిని ఫాలో అయ్యే అఖాడా ఉంది ఒకటి. అంబేద్కర్ ఆయన చేశారు ధర్మం గురించి అని, కొంచెం ఏం చేశాడంటే ఎడ్యుకేషన్ గురించి, రిజర్వేషన్స్ అంటే బడుగు బలహీన వర్గాలకు అవేర్నెస్ తెచ్చాడు కదా. ఆ ట్రెండ్ ఫాలో అయ్యే అఘోరాలు ఉన్నారు ఇక్కడ. ఆ అఖాడా కూడా ఉంది అక్కడ. ఈ అఖాడా వాళ్ళు కేసేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాను, పోలీస్ స్టేషన్ కేసేస్తారు, వాళ్ళందరూ వీడియో కాల్లోకి వస్తా అని చెప్పారు. భయానకంగా ఎందుకు నువ్వు అట్లా పోర్ట్రేట్లకు పోతున్నావు? మాట్లాడే విధానం కూడా ఒక అదుపు లేకుండా పోలీస్ అధికారి అనే దాన్ని తిట్టిన వీడియో వచ్చింది. ఒక అమ్మాయిల విషయం వచ్చేసరికి ఏమో నువ్వు శారీరకంగా ఆలోచిస్తావు, నేను అడ్డుకోవడానికి వచ్చిన పోలీస్ అధికారిని తిడతావు, ఆ మంగళగిరిలో పోయి హల్చల్ చేసేస్తావు. దీని అర్థం పేరు సనాతన ధర్మం అని అంటే స్వామి, ఈ రోజు నువ్వు చేసుకున్న ఆత్మార్పణకి ఎవరన్నా రెస్పాండ్ అవుతుర్రా? ఆ రోజు ఏం చేశాడు? శ్రీకాళహస్తిలో ఇంత పెద్ద హల్చల్ చేసినావు కదా, నెత్తి మీద పోసుకున్నప్పుడు అందరూ ఆప్యారు చేశారు, నిన్ను ఇంట్లో చేశారు, బాగుండాలి చేయాలన్నారు కదా. ఈ రోజు నువ్వు ఏదైనా చేసుకునేది కాక అభం శుభం తెలియని ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అమ్మాయికి చూడండి, నీకు మైండ్ అసలు ఎక్కడ పనిచేస్తుందో లేదు. నేను కూడా చనిపోతాను అండి అంటుంది. ఆమె ఏంది స్వామి చనిపోయేది? ఇది ఎక్కడ సనాతన ధర్మం? శ్రీనివాస్ గారికి చెప్పాల్సింది ఏంటంటే విషయం ఏంటంటే స్వామి, శివరుద్ర ఇంత భయానకంగా ఎంక్వైరీ రిపోర్ట్లు ఎందుకు దిగిండు అనేసరికి, ఒక ఆడబిడ్డ బయటకు వచ్చాకే నేను ఇంత ఘోరంగా దిగాను. అంతవరకు దిగలేదు. అప్పటి వరకు నేను నెలకు 2 నెలలకు ఒక వీడియో వదిలేటోని. నాకు పిచ్చ కోపం వచ్చింది ఎక్కడంటే స్వామి, ఆయన గారు ఆ అమ్మాయికి కాలభైరవ విగ్రహం ఇచ్చి 3-4 లక్షల ట్రాన్సాక్షన్ చేయించుకొని ఆయన గారు వదిలిన ఆడియో కాల్ అంటే నేను పిలిస్తేనే ప్రెస్ మీట్ లో వచ్చింది కదా, అంతకు 3 రోజుల ముందు ఆ ఆడియో కాల్స్ అన్ని నేను వింటే, ఈయన గారు ఖచ్చితంగా అధర్మంలో తిరుగుతుండు, దీంట్లో ముసుగులో వేరే వాళ్ళు ఉన్నారు, డ్రగ్ ఎడిక్టెడ్ పర్సనాలిటీ అని చెప్పి రుజువు చేసుకున్నాక ఆజాద్ గారు చూడండి, నా అదృష్టం ఎలా ఉందంటే స్వామి, అప్పటి వరకు శ్రీనివాసు నేనే ఉన్నా మొత్తం సీన్ మొత్తంలో. తర్వాత ఆజాద్ గారు ఆ రోజు నైటే ఫోన్ చేశారు నాకు. ఆజాద్ గారు అడ్వకేట్, నేను వస్తా, నేను ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి,
గతంలో నేను సినిమా సపోర్ట్ చేసినా కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు మొత్తం సనాతన ధర్మం బస్ట్ పట్టేలా చేస్తున్నాడు అని చెప్పి మార్నింగ్ ఆయనకు నాకు అయింది డిబేట్, ఈవినింగ్ ఈయన కలిశారు. నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఉండే, మండే రోజు ఈ అమ్మాయిని ఇక్కడ దింపేశాం. లీగల్ ప్రొసీజర్గా పోయినాం కదా నేను. ఇప్పుడు శ్రీనివాస్ ఇక్కడ మాట్లాడే మాటలు చూడండి, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేసేసి, ఇప్పుడు ఎవరో ఇచ్చిన అప్పడమైన డబ్బులతోనే కదా నువ్వు అంత విలాసవంతంగా తిరుగుతున్నావు. అది నువ్వు సంపాదిస్తే తిరుగుతావు స్వామి, తిరుగుతాడు. ఒక్క మాట ఆలోచించు, కన్నతండ్రి కష్టపడి వచ్చిందా మనకు. ఇప్పుడు నువ్వు వీడియో తీయకముందు నేను ఏమన్నా తిన్నకపోయినా స్వామి అన్న కదా. ఎందుకంటే ఆకలి అనేది కష్టపడియో ఇష్టపడో తెచ్చుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆకలి విలువ తెలిసినవాడు మీ అమ్మ నాన్నలకు ఎందుకు దిగు ఏం చేసావని ఈరోజు ఇప్పుడు లైవ్ కాల్లో ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమంటారు, నంబర్ ఉందా స్వామి వాళ్ళది? ఎవరిదైనా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. అంటే నేను ఆడియో కాల్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొంచెం ఇచ్చేసి వెళ్తా నెంబరు. ఇప్పుడు వాళ్ళు అట్లా బాధపడుతున్నారంటే కన్న తల్లిదండ్రులని బాధ పెట్టావు, సమాజాన్ని నువ్వు భ్రష్టు పట్టించావు, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు, మళ్ళీ సనాతన ధర్మం అని పేరుకొచ్చి దానికి విరుద్ధంగా ఉన్నావు. ఇన్ని చేసిన ఈ దేహానికి ఇంకా ఏం పని ఉంది స్వామి చెప్పండి? ఎన్ని విమర్శలు ఎత్తుతున్నాయి ఒక వారం 10 రోజులను చూస్తే. ఎక్కడ చూడు శ్రీనివాస్ గురించి అని నెగిటివే వస్తుంది. ఎందుకు అలాంటి బతుకు అవసరమా స్వామి? సనాతన ధర్మం అంటే ఇదేనా? ఉత్తరాఖండ్ పోతా అంటుండు, ఉత్తరాఖండ్ వీళ్ళ తాత కట్టాడా స్వామి గుడి? పైకి వెళ్తాను. ఉత్తరాఖండ్ లో అఘోరాలు లేరా? ఇప్పుడు ఉత్తరాఖండ్ లోనే కేసు నమోదైంది, మీకు తెలియదు. ఇప్పుడు ఆర్టీవీలో లైవ్ రికార్డింగ్ ఇచ్చింది అదే కదా. ఉత్తరాఖండ్ లో డీజీ గారికి ఈ విషయం అందించేసినాం డైరెక్ట్ గా. ఉత్తరాఖండ్ లో ఉన్న వాళ్ళు కూడా పోలీసు వాళ్ళే, అక్కడ కూడా మన హిందువులు లేరా? ఫేస్బుక్ లేవా? కమ్యూనికేషన్లకు మనం పోమా? నేనేం చేసిన అంటే ఇక్కడ ఓపెన్ గా నేనేం చేసిన అంటే హిందీలో ఒక విషయం చెప్పిన, ఇప్పుడు తెలుగులో కొట్లాడుతున్నాం మిత్రం మన ఇద్దరము. అక్కడ నార్త్ సైడ్ అంతా హిందీ ఉన్నది, భోజ్పూరి ఉంది, మరాఠీ ఉంది, కన్నడ, మనకి ఏం తెలుస్తలేవు కదా. అంటే ఇప్పుడు గురువు గారు ఒక విషయం ఏంటంటే, ఈ లేడీ అఘోరి అని చెప్పుకో తిరిగే ఈ వ్యక్తి ఎవరైతున్నారో, ఈ వ్యక్తి ఒకానొక టైంలో కృష్ణనగర్ లో తిరిగేవాడు. దొంగతనం ఏదో చేశారని మన ఇద్దరు డిస్కషన్ వచ్చినప్పుడు మరి నాకు రుజువులు అంటే మీరు అన్నారు వితౌట్ డాక్యుమెంట్ లేదు స్వామి, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ అన్నారు మీరు. ఎందుకు వచ్చాడు ఆయన అసలు బయటికి? ఇక్కడ అమ్మాయిలతో ప్రాస్టిట్యూషన్ దందా చేసిండని కొన్ని విషయాలు ఇతను గడ్డానికి కొన్ని కలర్లు వేసుకొని, జుట్టు కొన్ని కలర్లు వేసుకొని, కమ్మలు పెట్టుకునే విధానము. అంటే ఈయన చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల కింద అఘోరిగా ఈ ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి? కృష్ణానగర్ గేడికి వచ్చిండు, మళ్ళీ ఆడ షామీర్పేటలో వాళ్ళ మన అర్ధనారేశ్వర్లు అందరూ ఎంబడి అందులో హల్చల్ చేస్తే వాళ్ళే కొట్టిరంట 2-3 సార్లు. గుడ్డు కూడా కొట్టినాం మేము వాడిని, ఏడున్నావు ఆయన రా అని చెప్పి ఒక అమ్మ అరుస్తూనే ఉంది. గుడ్డు కూడా కొట్టుకున్నట్టు సందర్భంలో ఏమంటారు ఆశయంగా ఉన్న సమయంలో ఇబ్బంది పెట్టినా అన్న వీడియో కూడా నువ్వు నా ముందుకు రా, నీకు చీర కట్టింది నేనే అని కూడా ఒక అమ్మ వీడియో రిలీజ్ చేసింది. ఇవన్నీ ఉత్తగా అంటారా స్వామి? ఇట్లా అన్ని దాంట్లలో సనాతన ధర్మాన్ని ఈ విధంగా భ్రష్టించడానికి కూడా శివరుద్ర సాధుకి ఏమున్నది? చాలా మంది ఛానల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఈ ఏషంతో వెళ్ళేసి నేను అపవిత్రమైన పనులు చేస్తే నన్ను ఎవరో ఒకరు అడ్డుకునే వాళ్ళు కూడా నాలాంటి వాడు అయితేనే నాకు సిగ్గు వస్తుంది. ఇప్పుడు ఈయనకు రావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, అఘోరాలు అంటే అఘోరాలు ఎలా ఉన్నారో నేను చెప్పాను కదా, సాధు సత్పురుషులు ఎలా ఉన్నారో నేను చెప్పాను కదా.